జిల్లాల పునర్విభజనపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాల మేరకు స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించారు. 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ను నవంబర్ 27న ప్రభుత్వం విడుదల చేసి నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించారు. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై సమీక్షించారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడు మండలాలు వెళ్లనున్నాయి. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక గ్రేటర్ విజయవాడ, తిరుపతి ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సాధ్యాసాధ్యాలు, గ్రామాల విలీనం, నోటిఫికేషన్పై మంత్రులు, కలెక్టర్లు, అధికారులతోటి సీఎం చర్చించారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతికి సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జనగణన జరగబోతున్న నేపథ్యంలో డీలిమిటేషన్ చేయకూడదనే ఆదేశాలున్నాయన్నారు. సీఎం సమీక్షకు సంబంధించిన మినిట్స్ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతికి సంబంధించి ప్రభుత్వం ఇది సరైన సమయం కాదని భావిస్తోంది. ఎందుకంటే ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం ఉన్న అనేక అంశాలు ఉంటాయి. ఉదాహరణకి గ్రేటర్ విజయవాడని చేస్తే అందులో పరిపాలనా వ్యవహారాలతో పాటు అనేక పన్నులకు సంబంధించిన విధానాలు ఉంటాయి. అదే సమయంలో స్థానిక పరిపాలనా సంస్థలకు సంబంధించిన సరిహద్దులు మారుతాయి. అదే సమయంలో ప్రజల జీవన శైలిపైన కూడా ఇది ప్రభావితం చూపిస్తుంటుంది. సో ఇన్ని కీలకమైన పరిణామాలు, ఇవన్నీ ప్రజలతో నేరుగా ప్రత్యక్షంగా సంబంధంగా ఉన్న అంశాలు కాబట్టి వెంటనే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జనగణనకు సంబంధించి దాదాపుగా ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. స్థానిక సంస్థల పరిధులు మారుతాయి, రిజర్వేషన్లు మారుతాయి. సో ఇవన్నీ చూసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ప్రస్తుతం ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వీటన్నిటికీ ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ట్యాక్స్ల వ్యవహారం, నేరుగా పన్నులకు సంబంధించిన అవి పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ల్యాండ్స్ సంబంధించి వాళ్ళ వాల్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భూముల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ని ఇంపార్టెంట్ అంశాలన్నీ ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజల తీర్పుని, ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా కేవలం క్యాబినెట్ డెసిషన్ ద్వారా చేయడం ద్వారా అనేక మళ్ళీ పునరాలోచించాల్సిన అవసరం రాకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. కొంత ఆలస్యమైన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి భావించినట్టుగా సమాచారం. ఆ విషయాన్ని ఈరోజు జరిగిన కీలకమైన సమావేశంలో ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో పంచుకున్నారు. దానికి అందరి నుంచి ఏకాభిప్రాయం రావడంతో ప్రస్తుతానికి అది ఆ గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇది కేవలం వాయిదా మాత్రమే. ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియని ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత చాలా ఎఫెక్టివ్గా దీన్ని తీసుకెళ్లబోతున్నారు. ప్రజల అభిప్రాయాలని, గ్రామాల మొత్తం ఆ గ్రామ సంఘాలకు సంబంధించి కావచ్చు, వాటికి వాళ్ళందరి అభిప్రాయాలని గౌరవించాల్సిన నేపథ్యం ఉంటుంది. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ కొంత సమయం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. రైట్ ఈశ్వర్. బెజవాడ కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విజయవాడ దుర్గగుడికి విద్యుత్ బిల్లుల బకాయిలు 3 కోట్లున్నాయని 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ చెబుతోంది. నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో విద్యుత్ను నిలిపేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో దర్శనాలు కొనసాగించేందుకు జనరేటర్లతో ఆలయ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దుర్గగుడి ఈవో, విద్యుత్ శాఖ మధ్య చర్చలు జరిగాయి. చర్చల తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై విద్యుత్ పునరుద్ధరించారు. మా ప్రతినిధి శివకుమార్తో మాట్లాడదాం. శివకుమార్, ఎందుకు 2023 నుంచి కరెంటు బిల్లులు కట్టలేదు? ఇంద్రకీలాద్రిపై ఈరోజు అయితే ఊహించని పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విద్యుత్ శాఖ అధికారులు బకాయిలు చెల్లించాలని చెప్పని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇంద్రకీలాద్రి ఆలయ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆలయం మొత్తం కూడా సరఫరా అనేది నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. దీంతో ఆలయ అధికారులు తక్షణమే స్పందించి జనరేటర్ సహాయంతో అయితే ఆలయానికి విద్యుత్ సరఫరా ఇచ్చి ప్రజలకు ఎలాంటి
ఇబ్బందులు కలగకుండా అయితే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఆలయ అధికారులు కూడా స్పందిస్తూ అయితే సోలార్ ప్లాంట్ అనేది దేవస్థానానికి నున్న దగ్గర ఉంది. అయితే దీని ద్వారా ప్రభుత్వానికి విద్యుత్ శాఖ ద్వారా ప్రభుత్వానికి కూడా దేవస్థానం నుంచి విద్యుత్ సరఫరాని అందిస్తున్నాం. అయితే ఆ విద్యుత్ సరఫరాని అందించిన క్రమంలో దేవస్థానానికి కూడా నిధులు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ బిల్లులు చెల్లించలేదు. అది గనక ఆ బిల్లులకు సంబంధించినటువంటి వ్యవహారం మీదే ఇప్పటి వరకు పెండింగ్ పెట్టామని చెప్పని ఈవో చెప్తూ ఉన్నారు. మరోవైపు 2023 నుంచి కూడా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు ఈ సరఫరాను నిలిపివేశామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. దీంతో ఇక్కడ రెండు శాఖల మధ్య అయితే గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఇటు ఆలయ అధికారులు ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఇప్పుడు దీని మీద ఈరోజు మధ్యాహ్నం అయితే భేటీ అయ్యి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరు పక్షాలు ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత ఆలయానికైతే ఈ యొక్క విద్యుత్ సరఫరాను అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇంద్రకీలాద్రి మీద పవర్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు కూడా విద్యుత్ శాఖ అధికారులను విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అయితే ఈ పవర్ను అయితే విడుదల చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే పాత బకాయిల కారణంగానే ఈ యొక్క పవర్ కట్ చేశామని చెప్పని విద్యుత్ శాఖ అధికారులు చెప్తుంటే ఇటు విద్యుత్ శాఖ నుంచి కూడా దేవస్థానానికి నిధులు రావాల్సి ఉంది. దాంతోపాటు ఫ్రీ సర్వీసులు కూడా ఉన్నాయి. దానికి కూడా బకాయిలు చెల్లించాలని చెప్పని నోటీసులు పంపించారని చెప్పని ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. దీని మీద ఇంకా క్లారిటీగా ఆలయ అధికారులు కూడా దీని మీద స్పందించాల్సి ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి మీద అయితే విద్యుత్ సరఫరా అనేది రావడంతో ఇటు ప్రజలు అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. చంపాలనుకుంటే రండి, మీరో నేనో తేల్చుకుందాం. పోనీ కొట్టాలని డిసైడ్ అయ్యారా? అందుకు సిద్ధమే. ఎప్పుడొస్తారో రండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి హల్చల్ చేయడంతో శ్రీకాకుళం పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. కింజారపు అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి చెప్పడంతో అసలు విషయం బయటకొచ్చింది అన్నారు. అంతేకాదు, హైదరాబాద్ నుంచి వస్తూ నరసన్నపేట నమ్మాడ జంక్షన్ దగ్గర కార్ ఆపి ధర్మానపై విరుచుకుపడ్డారు. రండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ నిప్పులు చెరిగారు దువ్వాడ. మరి కృష్ణదాస్ నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, టెక్కలుంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేది. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇటు దువ్వాడ శ్రీనివాస్ ని చంపేందుకు కుట్ర జరుగుతోందని కింజారపు అప్పన్న అనే వ్యక్తి దివ్వెల మాధురితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. నరసన్నపేట టు నమ్మడ జంక్షన్ దగ్గర దువ్వాడని కొట్టేందుకు స్కెచ్ చేసినట్టు ఆయన మాధురితో చెప్పిన ఆడియో లీక్ అవటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసన్నపేట దాటి వెళ్ళలేడు, పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. కొడతారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. చెప్పుదామా, నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. దువ్వాడ కామెంట్స్ పై ధర్మాన కృష్ణదాస్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ జోలికే వెళ్లట్లేదు అన్నారు. తన గురించి దువ్వాడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో తమ వాళ్లు గట్టిగా రియాక్ట్ అవుతున్నారని అన్నారు. అసలు ఏం జరుగుతుంది వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంతకీ ఇప్పటి వరకు ఏమైనా దువ్వాడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? అసలు తనని చంపాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారని కారణం ఏంటి? దువ్వాడ ఏమంటున్నారు? అలానే ధర్మాన స్పందించారా? కాసేపట్లో ఎస్పీ కార్యాలయానికి దువ్వాడ శ్రీనివాస్, దివ్యెల మాధురి రాబోతున్నారు.
ధర్మాన కృష్ణదాస్ తమను చంపేందుకు తమపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తూ ఆయన ఎస్పీకి మరి కాసేపట్లో ఫిర్యాదు చేయనున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటున్నారు ఎస్పీ కార్యాలయానికి. అయితే చూస్తే ఇతను ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కూడా ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఆ ఇద్దరు సోదరుల మీద విరుచుకుపడుతున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళని టార్గెట్గా ఈయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి దువ్వాడ శ్రీనివాస్ది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే తను సస్పెండ్ అవ్వడానికి ప్రధానంగా ఈ ధర్మన సోదరులే దీనికి కారణమని చెప్పి ఆయన ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే తమ్మినేని సీతారాంని శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఇంకో వ్యక్తికి అక్కడ నియమిస్తామని చెప్పి కూడా కృష్ణదాస్ టెక్కల్లో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కూడా పట్టుకొని చాలా తీవ్రంగా వాళ్ళపై స్పందించారు. వాళ్ళ అనుభవం ఏంటి, తమ్మినేని అనుభవం ఏంటి అని చెప్పి చెప్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ చాలా దుర్భాషలాడే విధంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అవి రోజు రోజుకి శృతి మించిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువైపు ధర్మాన సోదరుల నుంచి మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ ఈ దువ్వాడ వ్యాఖ్యలపై ఎక్కడ కూడా స్పందించినటువంటి సందర్భం లేనప్పటికీ కూడా పలు సందర్భాల్లో దువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం అయితే మాత్రం సంచలనంగా మారుతున్నాయి. అయితే నిన్న అర్ధరాత్రి నిమ్మాడ జంక్షన్ టెక్కలి నియోజకవర్గం సమీపం మంత్రి అచ్చినాయుడు స్వగ్రామం సమీపంలోనే నేషనల్ హైవే మీద హల్చల్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. తనను చంపేందుకు ధర్మాన ప్రసాదరావు కుట్ర పన్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తూ అక్కడ కాసేపు నిరీక్షించారు. ఎవరు వస్తారో రండి, నేను చావుకు బెదిరే మనిషిని కాదు, నా వ్యాఖ్యలు ప్రజాభిప్రాయాన్ని నేను ఇలాగే వ్యక్తపరుస్తానని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కొంతసేపు అక్కడ హంగామా చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే అప్పన్న అనేటువంటి నిమ్మాడ మంత్రి అచ్చినాయుడు గ్రామానికి చెందినటువంటి కింజరాపు అప్పన్న అనేటువంటి వ్యక్తి తన అనుచరుడు. ఆయన తనకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇటీవలే కృష్ణదాస్ని కలిసిన సందర్భంలో కృష్ణదాస్ తనతో అప్పన్నతో నేరుగా చెప్పినట్టుగా ఆయన ఈ యొక్క ఫోన్లో ఈ యొక్క అటు దువ్వాడ శ్రీనివాస్కి, దివ్యల మాదిరికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నాకు సమాచారం తెలిసిందని చెప్పేసి ఆయన నిన్న హంగామా చేయడం జరిగింది. అదే సందర్భంలో మాధురితో అప్పన్న ఫోన్ కాల్ చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆడియో కాల్ కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ యొక్క ప్రూఫ్స్తోనే మరి కాసేపట్లో ఎస్పీ దగ్గరికి కూడా రాబోతున్నారు. అయితే ఈ అప్పన్న అనేటువంటి వ్యక్తి గతంలో మంత్రి అచ్చినాయుడు సోదరుడిపై నిమ్మాడలో సర్పంచ్గా ఆయన బరిలోకి దిగారు, పోటీగా నిలబడ్డారు. అంటే ఎప్పటి నుంచో నిమ్మాడ అనేటువంటిది ఏకగ్రీవంగా కింజరాపు కుటుంబానికి సర్పంచ్ పదవి దక్కుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేస్తూ అప్పన్న బరిలోకి దిగారు. ఆ సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ అప్పన్నకు మద్దతుగా నిలబడడం, వైసీపీ తరఫున పూర్తి మద్దతు ఇస్తూ ఆ గ్రామంలోకి వెళ్ళి అప్పట్లో కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అప్పన్న దువ్వాడకు ఫాలోవర్గా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అప్పన్న ఈ విధంగా తెలియజేశారంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఇప్పుడు ఈ యొక్క ఎస్పీకి కాసేపట్లో ఫిర్యాదు చేయనున్నారు. అయితే దీనిపై ధర్మాన కృష్ణదాస్ మాత్రం స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అయితే ఫోన్లో సంప్రదించినటువంటి సందర్భంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసా, మాకేం సంబంధం అని చెప్తూనే తన జోలికి మేము వెళ్ళట్లేదు, నా జోలికి అతను రావద్దు, దీనిపై క్యాడర్ రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి అప్పన్న కలిసిన సందర్భంలో చెప్పానని చెప్తున్నప్పటికీ కూడా ఆయన కేవలం నాపై బురద జల్లేందుకు, అంటే పెద్ద వ్యక్తులపై బురద జల్లితే తన యొక్క మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కృష్ణదాస్ అయితే ఫోన్లో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. ఇక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండే ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇది ఒక పథకం కాదని రాజ్యాంగం ప్రజలకు కల్పించిన పని హక్కు అన్నారు. రామ్జీ బిల్లుతో కేంద్రం బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుంటామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు కేబినెట్ ఆమోదం లేదని, ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. మోదీ వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ మండిపడ్డారు. అదానీ, అంబానీలకు లాభం చేకూర్చడానికే ఈ పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. कि ये डिसीजन डायरेक्टली प्राइम मिनिस्टर ऑफिस से लिया गया है और मंत्री से बिना पूछे, कैबिनेट से बिना पूछे ये डिसीजन लिया गया है
इससे आपको आज की हालत क्या है उसके बारे में पता लगता है कि वन मैन शो चल रहा है और जो भी नरेंद्र मोदी जी करना चाहते हैं वो करते हैं और पूरा का पूरा फायदा वही 2-3 अरबपतियों के लिए है। आप देखना ये प्रोग्राम कोलैप्स करेगा, राइट्स बेस्ड आर्किटेक्चर कोलैप्स करेगा, इससे रूरल इकोनॉमी को नुकसान पहुंचेगा और यही पैसा नरेंद्र मोदी जी अदानी और अंबानी जैसे लोगों को पकड़ा देंगे। మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం, పోరాటం చేస్తామంటున్నారు. ఎలాంటి కార్యాచరణతో సిద్ధమవుతోంది పార్టీ? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రద్దుకు సంబంధించి దేశవ్యాప్త ఆందోళనకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. జనవరి 5వ తేదీ నుంచి మన్రేగా బచావో అభియాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాల్ని ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ 2006లో తీసుకురావడం జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీన, ఈ ఫిబ్రవరి 2వ తేదీకి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును తొలగించడం, ఆ స్థానంలో విబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది రాజ్యాంగం కల్పించిన పని హక్కు. దీన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ప్రజాస్వామ్య రక్షణకు, రాజ్యాంగ రక్షణకు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతామని చెప్పి ఈరోజు సిడబ్ల్యూసి సభ్యులంతా కూడా ఒక ప్రతిజ్ఞను చేయడం జరిగింది సిడబ్ల్యూసి సమావేశంలో. అందులో భాగంగానే ఈ దేశవ్యాప్త ఆందోళనల కార్యక్రమాలను ముఖ్యంగా గ్రామానికి ఈ ముఖ్యంగా ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఏ విధంగా అయితే వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుందో కేంద్ర ప్రభుత్వం, అదే తరహాలో ఈ విబీజీ రామ్జీ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకునే విధంగా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తమ నిరసనలో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసిలో తీర్మానించడం జరిగింది. దీంతో పాటుగా ఎస్ఐఆర్ ద్వారా ముఖ్యంగా వెనకబడిన వర్గాలు, దళితులు, అణగారిన వర్గాల ఓట్లను తొలగిస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా ప్రజల్ని జాగృతం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2026లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎన్నికలకి సంసిద్ధం అవడం, పార్టీని బలోపేతం చేయడం అంశాలపైన కూడా దృష్టి సారిస్తామని చెప్పి సిడబ్ల్యూసిలో చర్చించడం జరిగింది. అంతేకాకుండా దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసిలో ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తూ వేధిస్తున్నారు. సో వాటిని కూడా తిప్పికొట్టాలని చెప్పి క్యాడర్కి పిలిపివ్వడం జరిగింది. దీంతో పాటుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు, అప్రజాస్వామిక విధానాలను మేము నిరసిస్తూ శాంతియుత మార్గంలో తమ ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి కూడా ఈరోజు సిడబ్ల్యూసి తీర్మానించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటికే ఈ విబీజీ రామ్జీ ఈ ముఖ్యంగా ఇది ఎవరైతే రోజువారీ ఉపాధి కార్మికులకి నష్టం దీనివల్ల అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ దీనివల్ల 100 రోజులు ఉన్న ఉపాధిని దీన్ని 125 రోజులకు పెంచడం, రాష్ట్రాల వాటిని భాగస్వామ్యం చేస్తామని చెప్పి కేంద్రం చెప్తుంది. కానీ ఇంతకుముందున్న 90% 10% షేర్ అనేది ఇప్పుడు కేంద్రం 60%, రాష్ట్రాలు 40% భరాయించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రాలపైన కూడా ఆర్థిక భారం పడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని, చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో జనవరి నెలలో దేశవ్యాప్త ఆందోళనకైతే దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు, నిరసనలో ఆందోళన నిర్వహించాలని ఫైనల్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా నెక్స్ట్ ఇయర్ ఈ మన్రేగాకు సంబంధించిన ఆందోళనలు అనేవి కొనసాగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై శశి థరూర్ విమర్శల వర్షం కురిపిస్తున్న వేళ మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ తీరుపై చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. బీజేపీ సీనియర్ నేత అప్పట్లో కుర్చీ మీద, మోదీ కింద కూర్చున్న ఫోటోని ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. ఓ ఫోటో చూశాను, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తల, నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి, అది ఆర్ఎస్ఎస్ సత్తా అంటే అంటూ ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. ఈ పోస్ట్ కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలను కూడా ట్యాగ్ చేశారు. ఆర్ఎస్ఎస్ ని పొగుడుతూ దిగ్విజయ్ సింగ్ ఈ పోస్ట్ పెట్టడం సంచలనం రేపింది. కాంగ్రెస్ లో అధికార వికేంద్రీకరణ జరగాలని, సంస్థాగత మార్పులు రావాలన్నారు దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో హైకమాండ్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టుగా దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
because in this vast country, if you see my tenure as chief minister, if you see my tenure as a PCC president, I have functioned only through a decentralized manner. Sir, आपने that is my देखिए बात ये है जो कुछ मुझे कहना था मैंने कह दिया. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్షీట్ ఫైల్ అయింది. 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్షీట్ వేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్టుగా నిర్ధారించారు. మరి ఈ కేసులో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్లీ ఎవరినైనా విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఇప్పుడు ఇవే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో అభిమానులను నిలవరించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రేవతి అనే మహిళతో పాటుగా ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ రేవతి చనిపోయింది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పలువురిని విచారించిన తర్వాత ఇవాళ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ ప్రతినిధి జ్యోతి మరిన్ని డీటెయిల్స్ తో మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, ఈ కేసుకి సంబంధించి పోలీసులు తదుపరి యాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? ఛార్జ్ షీట్ అయితే ఫైల్ అయిపోయింది, అందులో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలేంటి? డిసెంబర్ 4, 2024 పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా రేవతి అనే మహిళ ఆమె కుమారుడితో పాటు సినిమా చూడడానికి రావడం జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో ఎవరైతే ఇద్దరు కూడా స్పృహ కోల్పోయారో ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత రేవతి మృతి చెందగా శ్రీతేజ ప్రస్తుతం అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చికట్పల్లి పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం జరిగింది. మొత్తం 23 నిందితులను చేర్చారు. అందులో భాగంగా ఎవరైతే 14 మందిని గతంలో అది అరెస్ట్ చేసిన తర్వాత 9 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ముందస్తు బెయిల్ను ఇచ్చింది నాంపల్లి కోర్టు. అంతేకాకుండా హైకోర్టులో కూడా కొంతమంది యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా కోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఛార్జ్ షీట్లో ఏదైతే థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యంతో పాటు మరొక వైపు ఈవెంట్ నిర్వాహకులకు సంబంధించి అంతేకాకుండా ప్రైవేట్ సిబ్బందికి సంబంధించినటువంటి నియంత్రణ లోపాల వల్లనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. అయితే గతంలో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా ఏ విధంగా జరిగింది అనే అంశాలకు సంబంధించి ఎప్పుడైతే ఈ రేవతి అంతేకాకుండా శ్రీతేజ ఏదైతే ఈ సంధ్యా థియేటర్కి సంబంధించి లోయర్ బాల్కనీకి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ రావడము, అంతేకాకుండా ఆ లోయర్ బాల్కనీకి అప్పర్ బాల్కనీకి మధ్య ఎక్కువగా పబ్లిక్ గుమ్ము కూడి అక్కడ గ్రిల్ వెలిగిపోవడము, అదే సమయంలో వాళ్ళు ఊపిరి ఆడకపోవడం, ఈ పరిస్థితులన్నిటికీ సంబంధించి గతంలో సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అన్నిటినీ మొత్తం దర్యాప్తు చేసిన తర్వాత కేసులు నమోదు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని స్టేట్మెంట్ల రికార్డులన్నింటినీ కూడా చేసి పూర్తి ఆధారాలతో కూడా ఈ ఛార్జ్ షీట్ని దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు మరొకసారి ఈ కేసు డీటెయిల్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా కూడా ఈ దర్యాప్తు అంతా కూడా పూర్తి అయింది. ఈ ఛార్జ్ షీట్ని దాఖలు చేశామంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ జ్యోతి.